నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు చైనాకు ఘోరమైనటువంటి పరాభవం ఎదురైంది. భారత్పై చేసినటువంటి కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది మోదీ సర్కార్. ఇంతకీ విషయం ఏంటంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని సంవత్సరాలుగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి, పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పర్టికులర్గా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చాలా బీభత్సంగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొడుతోంది. చాలామంది వందల సంఖ్యలో పాకిస్తాన్ సైనికుల్ని చంపేసింది గడిచిన సంవత్సర కాలంలో. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా ఏం జరిగింది, పాకిస్తాన్ చైనా పనినటువంటి కుట్ర ఏంటి, భారత్ ఏ విధంగా తిప్పికొట్టగలిగింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఏమంటుందంటే, భారత్ రుణం మేము తీర్చుకుంటాం, మేము 1971లో ఏం జరిగిందో మళ్ళీ రిపీట్ చేస్తాం, అదే సీన్ని రిపీట్ చేస్తాం, పునరావృతం చేస్తామని చెప్పి బలూచిస్తాన్ ఆర్మీ ప్రతినిధులు చెబుతున్నారు. భారత్ పట్ల కృతజ్ఞతగా చూస్తూ ఉన్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది అంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే మరొక మాజిద్ బ్రిగేడ్ అనేటువంటి సంస్థల్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా తీర్మానం చేయాలని చెప్పి చైనా, పాకిస్తాన్ కలిపి సంయుక్తంగా ఒక ప్రతిపాదనని తీసుకొచ్చాయి. నిజానికి ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన మరికొన్ని సంస్థలపైన కూడా అమెరికా నిషేధం విధించింది, బ్రిటన్ కూడా నిషేధం విధించింది. కానీ అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని, మాజిద్ బ్రిగేడ్ సంస్థను కూడా గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయాలి ఐక్యరాజ్య సమితి వేదికగా అని చెప్పి ఒక సంయుక్తంగా చైనా, పాకిస్తాన్ ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదనని తిప్పికొట్టడానికి భారత్ తన యొక్క పావుల్ని కదిపింది. ముఖ్యంగా ఫ్రాన్స్ ఈ విషయంలో చాలా సహకారం అందించింది. ఫ్రాన్స్, భారత్, చైనా, పాకిస్తాన్ చేసినటువంటి కుట్రని తిప్పికొట్టాయి. అయితే ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, భారత్ యొక్క ప్రయత్నానికి అటు అమెరికా, బ్రిటన్ కూడా మద్దతునిచ్చాయి. నిజానికి అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఫేవర్గానే ఉంటుంది చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో. పర్టికులర్గా కశ్మీర్ విషయంలో కూడా ఏ రోజు కూడా భారత్కి ఫేవర్గా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాంటిది ఈ బిఎల్ఏని నిషేధం విధించడంలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్గా నిషేధం విధించడంలో అమెరికా అడ్డుపడింది. భారత్, ఫ్రాన్స్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మద్దతు తెలిపాయి. తద్వారా ఈ ప్రతిపాదనకు టెక్నికల్గా హోల్డ్లో పెట్టగలిగింది భారత్. దౌత్యపరంగా ఒక బిగ్ ఎంబారస్మెంట్ పాకిస్తాన్కి, చైనాకి దౌత్యపరంగా ఒక పెద్ద ఘోరమైనటువంటి అవమానం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అంటే దాదాపు 170 దేశాలు అందులో ప్రతినిధులుగా ఉంటాయి కాబట్టి, సభ్య దేశాలుగా ఉంటాయి కాబట్టి, అలాంటి చోట పాకిస్తాన్కి, చైనాకి ఒక డిప్లొమాటిక్ ఎంబారస్మెంట్గా మనం చెప్పుకోవాలి. మరోపక్క భారత్కి ఒక పెద్ద దౌత్య విజయంగానే మనం భావించాలి. ఎందుకు బిఎల్ఏకి భారత్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? బిఎల్ఏ స్వాతంత్రం వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి అనేటువంటి సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే పిఓజేకే అంటే మనదని మనం క్లెయిమ్ చేసుకుంటాం, మనం చెప్పుకుంటాం, అది మనది అంతర్భాగం అని చెప్పుకుంటాం. కానీ బలూచిస్తాన్ ప్రావిన్స్ని మనం అలా చెప్పుకోం, అది మనకు సంబంధం లేనటువంటి ప్రాంతం. కానీ బలూచిస్తాన్ ప్రావిన్సు అంటే స్టేటు పాకిస్తాన్కి చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఎందుకంటే బలూచిస్తాన్ భూభాగము సుమారుగా 44%, 45% టోటల్ పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ ఒక్కటే 44%. అంటే ఆల్మోస్ట్ బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే సగం ప్రాంతాన్ని పాకిస్తాన్ కోల్పోయినట్టే, సగం దేశాన్ని కోల్పోయినట్టే బలూచిస్తాన్ విడిపోతే కనుక. సో అంత పెద్ద ఎఫెక్ట్ పడబోతోంది పాకిస్తాన్ పైన. అందుకనే బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి పోరాటాల్ని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ పిఓజేకేలో ఏం జరుగుతోందో, తాజాగా జరిగినటువంటి అల్లర్లు, వాటి గురించి కూడా మనము కొన్ని వీడియోలు చేశాం. బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా అదే విధంగా జరుగుతోంది. గడిచిన 2 సంవత్సరాలలో ఈ దాడుల తీవ్రత ఇంకా పెరిగింది. జఫార్ ఎక్స్ప్రెస్ మొత్తం ట్రైన్ని హైజాక్ చేసి దాదాపుగా అందులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మిలిటరీకి చెందినటువంటి ఆఫీసర్లు, అధికారులు, సైనికులే. పేర్లు జాబితాతో సహా విడుదల చేసి, వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్నారు, మా డిమాండ్లు నెరవేరిస్తే ఓకే, లేదంటే వీళ్ళందరినీ కూడా చంపేస్తామని చెప్పి హెచ్చరించారు. హెచ్చరించినట్టుగానే మహిళల్ని వదిలేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా చంపేశారు. జఫార్ ఎక్స్ప్రెస్
రీసెంట్గా కూడా జఫార్ ఎక్స్ప్రెస్పై ఒక దాడి జరిగింది, 10 మందో 11 మందో చనిపోయారు. కానీ అప్పుడు జరిగింది చాలా పెద్ద అటాక్ అది. సో ఇప్పుడు ఎందుకు బలూచిస్తాన్కి భారత్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే, ఎప్పుడూ డైరెక్ట్గా హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఒత్తిడి పడుతుంది. మనం బిఎల్ఏకి హెల్ప్ చేస్తే డెఫినెట్గా కశ్మీర్ గురించి అక్కడ ఇప్పటికే వాయిస్ రైజ్ అవుతుంది. అది ఎప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య. కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజా హక్కుల గురించి, మానవ హక్కుల గురించి, వీటి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఈ సాయుధ పోరాటానికి, స్వాతంత్ర పోరాటానికి భారత్ డైరెక్ట్గా మద్దతు తెలపలేదు, కానీ నైతికంగా మాత్రం మద్దతు తెలుపుతోంది. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు. ఇదిగో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఏదైతే జరిగిందో, యుఎన్ఓలో ఏదైతే జరిగిందో, ఈ విధంగా నిజానికి చాలా పెద్దగా బిఎల్ఏని సేవ్ చేసినట్టుగానే భావించాలి. ఏం జరుగుతుంది? గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి అంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిఎల్ఏ ప్రాపర్టీస్ కానీ, అసెట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. సో వాళ్ళ ఫండింగ్ మొత్తం ఆగిపోతుంది. తద్వారా వాళ్ళ స్వాతంత్ర ఉద్యమానికి బ్రేక్ పడుతుంది. తద్వారా పాకిస్తాన్కి మేలు జరుగుతుంది. అక్కడ స్వాతంత్ర ఉద్యమం ఆగిపోతే పాకిస్తాన్ నిర్భయంగా ఉంటుంది. వాళ్ళకి ఆయుధాలు రావు, ఉద్యమాలు జరగవు, ఏమీ జరగవు. కాబట్టి ఇది డెఫినెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఒక పెద్ద సహాయం. కాకపోతే ఇండైరెక్ట్ హెల్ప్ చేసినట్టుగా అయింది ఈ యొక్క ప్రతిపాదనకి హోల్డ్లో పెట్టడం ద్వారా, అడ్డుకోవడం ద్వారా. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మరో కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా చైనా ప్రయత్నం చేస్తోంది భారత్కి భద్రతా మండలిలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పుడో రావాల్సింది వీటో పవర్. కానీ రాకుండా అడ్డుపడుతున్నది ఎవరంటే చాలా సందర్భాలలో చైనా అడ్డుపడుతోంది. దురదృష్టం ఏంటంటే భారత్కు రావాల్సినటువంటి ఈ వీటో పవర్ గత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అప్పనంగా చైనాకి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి ఆ జరిగినటువంటి బ్లండర్కి ఇప్పటికీ కూడా భారత్ తేరుకోలేకపోతుంది. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా జరుగుతోంది. కానీ చైనా ఆ పవర్ రాకుండా అడ్డుపడుతూ వస్తుంది. సో చైనాకి ఆసియా ఖండంలో ఒక సూపర్ పవర్ కావాలనేటువంటి ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉన్నది. దానికి భారత్ ఈక్వల్గా సరిసమానంగా ఎదుగుతూ ఉండడంతో ఎకానమీ వైజ్ కానివ్వండి, డిఫెన్స్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా చైనాకి పోటీ పడుతూ ఉండడంతో మరొక పవర్ ఎమర్జ్ కాకూడదు. ఆసియా కాంటినెంట్లో, ఆసియా ఖండంలో మరొక పవర్ ఎమర్జ్ కాకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా అది రగులుతూనే ఉండాలి. అది కశ్మీర్ బాయిలింగ్ పాయింట్లా ఉండాలి. అలాగే మిగతా భారత్కి ఏదైతే అనుకూలంగా ఉందో వాటన్నిటిని కూడా తారుమారు చేయాలి. ఇది చైనా కుట్ర. సో పాకిస్తాన్ ముందు పెట్టి ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా చేసినటువంటి కుట్ర భగ్నమైంది. తాజాగా యునైటెడ్ నేషన్స్ 1267 జాబితాలో చేరాలి అంటే, ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదించింది, కానీ దాంట్లో కూడా కొన్ని సెక్షన్లు, క్లాజులు ఉంటాయి కాబట్టి 1267 జాబితాలో చేరాలంటే ఆ సంస్థకు అంటే ఏ ప్రాతిపదికన దీన్ని తిరస్కరించాలంటే, ఈవెన్ అమెరికా కూడా ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందంటే, అల్ఖాయిదా లేదా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో, అంతర్జాతీయ జిహాదీ నెట్వర్క్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితేనే దాన్ని గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తాం. కాబట్టి బిఎల్ఏకి అలాంటి లింకులు ఏమీ లేవు. అటు ఐసిస్తో లింకులు లేవు, అల్ఖాయిదాతో కూడా లింకులు లేవు. సో ఇప్పుడు బిఎల్ఏకి ఒక కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతోంది. ఇప్పుడు బిఎల్ఏ ఏం చెబుతోందంటే, భారత్ మద్దతు మాకు కావాలి, భారత్ మాకు మద్దతు ఇవ్వాలి, నైతికంగా కానీ లేకపోతే ఏ విధంగానైనా కానీ మా స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా భారత్ మాట్లాడాలి. కానీ నేరుగా మాట్లాడాలనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. బిఎల్ఏకి నేరుగా మద్దతు ఇస్తే రకరకాల కొత్త తలనొప్పుల్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేరుగా మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి. చైనా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి విషయంలో అంటే కనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కారణాలు చెప్తాను. చైనాకి పొలిటికల్గా పెద్ద ఎదురు దెబ్బ అయింది తాజాగా జరిగినటువంటి పరిణామంతో. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు, పర్టికులర్గా ఈ గ్వాదర్ పోర్టు కానివ్వండి, సీపెక్ పోర్ట్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీంట్లో వేల కోట్ల రూపాయలని చైనా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కనుక అక్కడ ఏమైనా జరిగితే, ఆ ప్రాంతంపై కనుక భారత్ పట్టు పెరిగితే కనుక డెఫినెట్గా చైనాకి అది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. అందుకని చెప్పి చైనా ఇంట్రెస్ట్లు పాకిస్తాన్లో చాలా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది, ఇంకా పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ కూడా చైనాకు కావాలి. వాటి కోసమే ఈవెన్ అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది దానికోసమే. దీంతోపాటు ఆసియా ఖండం మీద తమ పట్టు నిలుపుకోవాలంటే వాళ్ళకంటూ ఒక మిలిటరీ బేస్ కావాలి. కాబట్టి కైరానా హిల్స్ లాంటి చోట వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టారనేటువంటిది ఒక వాదన ఎప్పటి నుంచో ఉన్నది.
సో ఇక్కడి నుంచి ఒక వాచ్ టవర్ లాగా పాకిస్తాన్ భూభాగాన్ని అమెరికా వాడుకుంటుంది. ఈవెన్ చైనా కూడా అలాగే వాడుకుంటుంది. సో ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని భారత్ పైన కుట్రలు చేయడానికి, భారత్లో అశాంతి సృష్టించడానికి పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. చాలాసార్లు దెబ్బతిన్నది. ఈవెన్ తాజాగా జరిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కి ఒక బిగ్ ఎంబారస్మెంట్, డిప్లొమాటిక్గా ఒక బిగ్ ఎంబారస్మెంట్ అనే చెప్పాలి. గతంలో కూడా చైనా ఏం చేసిందంటే సాజిద్ మీర్ లాంటి, తల్హా సయీద్ లాంటి టెర్రరిస్టుల్ని భారత్ ప్రతిపాదించింది. వీళ్ళని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా రికగ్నైజ్ చేయాలని అన్నప్పుడు, గుర్తించాలని అన్నప్పుడు చైనా అడ్డుకట్ట వేసింది తనకున్నటువంటి పవర్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు కూడా అసలు ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఉగ్రవాదుల్ని కాపాడుతున్నారు అంటే డెఫినెట్గా ప్రపంచం మొత్తం కూడా ఒక్క ముక్తకంఠంతో సమాధానం చెప్పగలిగేది పాకిస్తాన్ మాత్రమే టెర్రర్ హబ్గా ఉంది. దాదాపుగా ఒక 20-30 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఎన్నో ఉదంతాల్ని, ఎన్నో రుజువుల్ని కూడా ఐక్యరాజ్య సమితి ముందుంచింది, పాకిస్తాన్కి కూడా పంపించింది. ఈ విషయం అమెరికాకి తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. కానీ ఈ రోజున పాకిస్తాన్ ఏం వాదిస్తోందంటే, ఎలా భారత్ని పోర్ట్రే చేయాలనుకుంటోందంటే, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది భారత్, బిఎల్ఏకి వెనకుండి ప్రోత్సహిస్తోంది భారత్, లేదా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా వీళ్ళకి సపోర్ట్ అందిస్తోంది. ఈవెన్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ అజ్ఞాత వ్యక్తుల కాల్పులు భారతే చేయిస్తోంది. సో ఇదంతా కూడా ఉగ్రవాదమే, భారత్ ప్రేరేపిత ఉగ్రవాదం అంటూ దీన్ని ఒక లేబులింగ్ చేసేటువంటి ప్రయత్నం అంతర్జాతీయ వేదికలపై చాలా సందర్భాల్లో, అది ఐక్యరాజ్య సమితి వేదికగా చాలా సందర్భాల్లో జరిగినటువంటి అన్నిసార్లు కూడా భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. అక్కడ ఉన్నటువంటి భారత ప్రతినిధి పర్వతనేని హరీష్, తెలుగువానే ఆయన కూడా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ హిపోక్రసీని, పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. సమావేశాలు జరిగినప్పుడు కానీ, ఓపెన్ డిబేట్లు జరిగినప్పుడు కానీ పాకిస్తాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారు డిప్లొమాటిక్గా. సో తాజాగా మరొకసారి అదే జరిగింది. మాజిద్ బ్రిగేడ్ సంస్థను, అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని బ్యాన్ చేయాలనేటువంటి ప్రయత్నంలో చైనా, పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. నిజానికి గత నెల రోజుల కిందట బిఎల్ఏ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. పాకిస్తాన్కి మాకు ఏ సంబంధం లేదు, మాది స్వతంత్ర దేశం అంటూ కూడా ప్రకటించుకున్నారు. కాకపోతే దానికి అంతర్జాతీయ గుర్తింపు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. కొన్ని దేశాలు ఇప్పటికీ చాలా అలాగే ఉన్నాయి, అంతర్జాతీయంగా గుర్తించవు. అంతేందుకు ఇజ్రాయెల్ దేశాన్ని ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ గుర్తించలే. ఇప్పుడు అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. అబ్రహం అకార్డ్స్ ద్వారా దానిపై సంతకాలు చేయించాలని చెప్పి గతంలో ఒక 4-5 దేశాలు, గల్ఫ్ కంట్రీస్ సంతకాలు చేశాయి. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని పాకిస్తాన్ గుర్తించలేదు దేశంగా. అంటే చూడండి, మరి ఇజ్రాయెల్ దేశం కాకుండా పోతుందా? అలాగే ఏదో ఒక రోజున ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కి కూడా స్వాతంత్రం లభిస్తుంది. తప్పకుండా ప్రపంచ దేశాలు కూడా అంగీకరించేటువంటి పరిస్థితికి తప్పకుండా వస్తుంది. దానికి భారత్ సహకారం నేరుగా కాకపోయినా, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా తప్పకుండా ఉంటుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఓవరాల్గా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్, చైనా దేశాలకు ఘోరమైనటువంటి అవమానం జరిగింది. దీనికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.